నమస్కారం. 12వ అంతర్రాష్ట్రీయ యోగా దివస్ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు యోగ గురు బాబురావు గారు ఉన్నారు. వారిని యోగ గురించి ప్రజలందరికీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు అడుగుదాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికి కూడా 12వ అంతర్జాతీయ యోగ దిన శుభాకాంక్షలు అండి. నేను ప్రజలకు చిన్న సందేశం ఇస్తున్నానండి. వ్యక్తిగత జీవితంలో మనం సంపాదించడం కోసం, కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంటాం. కానీ మన ఆరోగ్యంగా ఉంటేనే అన్ని అనుభవించగలుగుతాం, ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని. కాబట్టి ఆరోగ్య కోసమే మనకు ఋషులు, మునులు ఈ యోగాని ఇచ్చారు. ఈ యోగ సంపదను మనందరం కూడా అనుభవిస్తాం. ఈ రోజు నుంచే ఈ యోగాను మొదలు పెడదాం. మనందరం కూడా యోగా చేద్దాం. ప్రతినిత్యం ఆరోగ్యంగా ఉండడం కోసం, మన శరీరం కోసం 20 నిమిషాలని కేటాయిద్దాం. ఇది నేను సందేశం ఇస్తున్నానండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మన పూర్వీకులు, ఋషులు, మునులు చెప్పిన విషయాన్ని నేను మరీ కూడా ఒకసారి చెప్తున్నా. గతం జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచించకండి. ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యావత్ ప్రపంచానికి ఈ యోగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ విషయాన్ని మీకు సందేశంగా ఇస్తున్నాను. చాలా చక్కటి విషయం చెప్పారండి. నమస్కారం. నమస్కారం.